ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం అందరికీ పొట్ట. ఎలాగైనా సరే దాన్ని కరిగించేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ మానేయాలి, దాన్ని తాట తీసేయాలి. ఇదే ఉంటుంది కదా. అంతేకాని ప్రతి పొట్ట ఫ్యాట్ తోటి నిండింది కాదు అని ఎవరికి ఐడియా రాదు. నిజం తెలుసా, అన్నిటికంటే ఫాస్ట్గా పొట్టే తగ్గుతుంది నేను చూసిన దాని ప్రకారం ఇప్పుడు. ఎందుకంటే ఫ్యాట్ ఒక్కటే కాదు, దానికి రీజన్ గ్యాస్ట్రైటిస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది ఉంటే 10 మందిలో 7 మందికి గ్యాస్ట్రైటిస్ కానీ, కొంచెం తిన్న కడుపు ఉబ్బరం కానీ, అరగకపోవడము, యాసిడ్ రిఫ్లెక్స్, కొంచెం తిన్న ఇక్కడ మంట వచ్చినట్లు రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఇలాంటివన్నీ ఉంటాయో మీరు దీన్ని కరెక్ట్ చేసుకొని, లైక్ హాట్ వాటర్ తీసుకుంటూ టైం టు టైం తినేసి, మజ్జిగ ఇలాంటివన్నీ, జీరా ఇలాంటివన్నీ తీసుకొని డైజెషన్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మీకు ఆ పొట్ట కూడా తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు ముఖ్యంగా, మీరు డస్ట్బిన్లో కూడా ఏది పడితే అది వేయరు, చాలా జాగ్రత్తగా పనికిరాందే వేస్తారు. మరి ఏది పడితే అదే పొట్టలో ఎట్లా దోస్తారు? పొద్దున్నుంచి వాటర్ తీసుకోరు, ఫుడ్ తినరు, నైట్ ఒకేసారి ఎంత మిగిలితే అంతా తోసేస్తారు. వీళ్ళకి ఎలాంటి రిపోర్ట్స్లో దేంట్లో అన్నిట్లో నార్మల్ వస్తుంటుంది. మిడ్ నైట్లో ఇంకా కడుపు మంట, నొప్పి, గుండు పట్టేస్తుంది, అన్నీ ఉంటుంది. ఏంటో అర్థం కాదు, ఏంటంటే గ్యాస్ట్రిక్ వల్ల. సో ఇది ఒకసారి చేసి చూడండి, ఇలాంటివి మార్చుకొని చూడండి.